మొదటి నుంచి ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాకున్నా కానీ కూడా ఆయన మొన్న సీఎం వస్తున్నాడని పెట్టేసి ఒట్టిదన్న ఏవో కన్నుల కార్యక్రమాలు చేస్తామని అప్పుడు గుర్తుకొచ్చింది నంద్యాల డెవలప్మెంట్ అనేది. ఇన్ని రోజులు మైమర్చిపోయినాడు. అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడనేమో అవి చేస్తా ఇవి చేస్తానని చెప్తూనే మీరు కానీ ఓట్లు వేయకపోతే నా రోడ్లో నడవకూడదు, నా పెన్షన్లు తీసుకోవద్దు, మీకు ప్రమోషన్లు కావాలంటే ఓట్లు వేయండి అని బెదిరించి భయాందోళనకు గురి చేసి ఆయన ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నాడు. అది పద్ధతి కాదని నిన్న బన్వర్లాల్ గారు ఎలక్షన్ కమిషనర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పినాము. అన్నా ఇప్పుడైతే నోటిఫికేషన్ లేదు కాదు కాబట్టి మేము దాన్ని ఖాతరులోకి తీసుకోము, ఈసారి ఏమన్నా రికార్డ్ చేసి పంపండి, ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. కాబట్టి ఆ విధంగా అడగడం భావ్యం కాదు. ఆయన కాన్స్టిట్యూషన్కు లోబడి పనిచేయాలని చెప్తున్నా కానీ అతిక్రమించిపోతున్నాడు. ప్రజాస్వామ్యంలో పనిచేయడం లేదు, ఆయన నియంతృత్వంగా పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తిరగాలి. ఆయన చేసిన మోసపు పనులు అయితేనే మోసపు కార్యాలు అయితేనే ఎన్నింటో చెప్పాలంటే చాలా ఇదిగా ఉంది. కాబట్టి చాలా ఒక లిస్టు పెద్ద లిస్టు అయిన ఎన్నో హామీలు చేసినాడు చెప్పినాడు కానీ ఒక్క హామీ నెరవేర్చని సీఎంగా ఆయన చరిత్రలో ఎక్కుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళకి అందరికీ చెప్పేది ఏమంటే అసలైన ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అన్నది. ఆయన వచ్చినప్పుడు ఎంత సస్యశ్యామలంగా ఉండే పైర్లు కానీ ఒక ఆరోగ్యశ్రీ అయితే ఆయన చెప్పిన హెల్త్ కండిషన్ దాన్ని బట్టి కూడా చాలా ఎంత చేసినాడో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు హెల్త్ స్కీమే ఆయన నాశనం చేసి పెట్టినాడు. ఎవ్వరికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ హెల్త్ రియంబర్స్మెంట్ కానీ రావడం లేదు. కొన్ని లక్షల పెండింగ్ ఉన్నా కానీ కూడా పట్టించుకోవట్లేదన్న సంగతి మీకు అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ యొక్క మన గోల్డెన్ పాలన రావాలంటే ఖచ్చితంగా మనము ఓటేసి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి శిల్పమోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, ఎందుకంటే ఈ యొక్క మధ్యంతర ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. మొత్తం 41 ఎమ్మెల్యేలు అందరం కూడా ఇక్కడ తిష్ట వేసి తిరుగుతూ ఉండము. అన్న మాదిమూలపు సురేష్ అన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే మా అందరికంటే ఆయన కూడా అంత దూరం నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి మద్దతు తెలుపుతున్నాడు. కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేది ఏమంటే ఖచ్చితంగా తెలుసుకోండి, ఏది న్యాయము ఏది అన్యాయం అని తెలుసుకొని న్యాయమైన వాళ్ళకే ఓటేసి గెలిపించాలని మీకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నా. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి గారు మరొకసారి అబద్ధ హామీలతోటి ప్రజలను మరి ముఖ్యంగా నంద్యాల ఓటర్ దేవుళ్లను మోసం చేయడానికి సమాప్తమై వస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలన మనం చూసాం. ఏ విధంగా ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఏ విధంగా జనాలను మోసం చేశాడో, రైతాంగాన్ని అయితేనేమి, మహిళలను అయితేనేమి, మరి యువతనైతేనేమి, మరి ముఖ్యంగా మైనార్టీ వర్గాలను అయితేనేమి, దళితులను అయితేనేమి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి మనం చూసాం. 3 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలన పూర్తిగా అవినీతమైపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నంద్యాల ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. మైనారిటీలను పూర్తిగా విస్మరించారు. ఎవరికి ఇంతవరకు ఇల్లు కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 32వ వార్డులో మేము తిరగడం జరిగింది. చాలామంది ఓటర్లను మరి కలవడం జరిగింది. అందరిది ఒకటే, కేవలం ఈరోజు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదో విధంగా డబ్బును వెదజల్లి, లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని, లేకపోతే అసత్య హామీలతోటి ఈరోజు మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారు. మేము మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము కట్టుబడి ఉన్నాం. ఎవరిటి పోయినా కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. ఈరోజు ఖచ్చితంగా శిల్పమోహన్ రెడ్డి గారికి మేము ఓటేసి జగనన్న నాయకత్వంలో మరి ముఖ్యంగా మొన్న ప్లీనరీలో ఆయన మరి ఈరోజు ప్రకటించినటువంటి నవరత్నాలను తీసుకొని మేము గడప గడపకు తిరగడం జరిగింది. ఆ పథకాలను చూసి ఈరోజు ఖచ్చితంగా రాజన్న పాలన తిరిగి వస్తుంది. జగనన్న మాటిస్తే మాట తప్పడు. ఎందుకంటే ఆ యొక్క విశ్వసనీయత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటయ్యా వ్యత్యాసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బుర్ర బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితుల్లో ఓటర్లు చక్కగా చెప్తా ఉన్నారు. ఈరోజు విశ్వసనీయత వాళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసం. ఈరోజు జగనన్న మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతారని ఒక భరోసా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంతమంది మరి మంత్రులను ఇక్కడ పెట్టినా, మరి ఏ విధంగా మీరు కులాల మధ్య చిచ్చులు పెట్టినా, ఏ విధంగా మీరు ఈరోజు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని వారికి ఇబ్బడి ముబ్బడిగా ఈరోజు డబ్బులు వెదజల్లినా కూడా వాళ్ళ మనసులు మాత్రం మీరు మార్చలేరు. వారు ఈరోజు వారి హృదయాల్లో ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారు ఈరోజు వాళ్ళు ఉంచుకొని ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని మళ్ళీ కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఏ విధంగా మీరు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినా, అధికారులను భయభ్రాంతులు చేసి అధికారానికి దుర్వినియోగానికి పాల్పడినా కూడా ఓటర్లు వారు ఒక స్పష్టమైన తీర్పును ఇవ్వబోతున్నారు. మీరు ఖబర్దార్ ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క నంద్యాల ఉప ఎన్నిక
తెలుగుదేశం పార్టీ రాక్షస పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అహంకార ధోరణికి ఏ విధంగా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశాడో దానికి ఇచ్చే తీర్పు ఖచ్చితంగా మేము రాబోయే ఈ యొక్క ఉప ఎన్నికల్లో శిల్పామోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతోటి మరి గెలవబోతున్నారు. జగనన్న నాయకత్వం మీద మరి నంద్యాల ప్రజలు ఈరోజు పూర్తి నమ్మకం ఉంటున్నారు. నంద్యాల ఓటర్లు ఈరోజు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే దిశలో ఉన్నారని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం.